హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక్కడ గండికోటకు రావడం జరిగింది. ఇక్కడ గండికోటలో చాలా అద్భుతమైన ప్లేసులు ఉన్నాయి. మేము చాలా చూసాము. మీరు ఒక్కసారి చూస్తే బాగుంటుంది అనుకుంటాను. ఇక్కడ పెన్నా నది ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నది. అసలు ఇక్కడ మర్యాద రమణ లాస్ట్ సీన్ ఇక్కడే తీయడం జరిగింది. మంచి లొకేషన్ చెప్పొచ్చు. ఇది గండికోటకు ఒక మంచి ప్రత్యేకత చెప్పొచ్చు. దీన్ని ఇంకా ఎందుకు సరిగ్గా పట్టించుకోవడంలో లేదో మాకు అర్థం కావడం లేదు. మంచి మంచి ప్లేసులు ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు. అద్భుతమైన కొండలు, మంచి మంచి సినిమాలు తీయడానికి అవకాశం, షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ ఇక్కడే జరుగుతుంటాయి. మర్యాద రామంలో ఫస్ట్ ఎంట్రన్స్ మేము ఇంకా ముందరకు పోయి చూపిస్తాము. ఇక్కడ లేదు, వెయిట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ మర్యాద రామంలో సునీల్ ఎంట్రన్స్ ఇక్కడే జరిగింది. ఇదే ఒక అద్భుతమైన ఒక నగరం చెప్పవచ్చు. దీనిని అట్లా వెయిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పా కదా, సునీల్ గారు మర్యాద రామంలో ఎంట్రన్స్ సీన్ ఇదే ఈ వాకిల ద్వారానే ఇట్లా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇది చూస్తుంటే దీన్ని చూస్తుంటే రాజమౌళి ఒక అద్భుతంగా సునీల్ హీరోగా తీసుకొని దీన్ని చిత్రీకరించడం చాలా అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకంటే అతడు చాలా కష్టపడుతుంటాడు, మంచి సినిమాలు తీశాడు. ఈ చిన్నదాన్ని ఎంచుకొని ఒక మర్యాద రామంలో మంచి హిట్ ఇవ్వడం అనేది ఒక అద్భుతమని చెప్పవచ్చు మన రాజమౌళి గారికి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మర్యాద రామన్ సినిమాలో ఒక ఫైట్ కూడా జరిగింది ఫ్రెండ్స్. వెనక కనపడుతున్నా చూడండి, ఆ బ్యాక్ సైడ్ నుండి అతడు అలా ఉరికెత్తుకుంటూ ఇవన్నీ దాటుకుంటూ ఫైట్, మంచి సీన్ అని చెప్పొచ్చు. అది ఒక అద్భుతమైన సీను. వాళ్ళకి దొరక్కోకుండా ఇక్కడే అతన్ని అందరినీ ఒక వేటాడి ఒక్కరికి కూడా చిక్కుకోకుండా మళ్ళీ బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఒక అద్భుతమైన సినిమా, ఒక సీన్గా మనం ఒక విధిగా ఆలోచించవచ్చు. మేము కూడా మా ఫ్రెండ్స్తో ఇక్కడ గండికోటకు రావడం జరిగింది. ఇలాంటి సీన్స్ ఇక్కడ జరిగాయని మేము కూడా మాకు తెలిసినంత మాత్రంలో మీకు చెప్తున్నాం. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ఇక్కడ ఊర్లో కొంచెం ఒక 200 మీటర్స్ పోతే ఊరు వస్తుంది. ఆ ఊర్లో మొత్తం సినిమా మొత్తం తీసినట్టు మేము చిత్రీకరిస్తున్నాం. మంచి లొకేషన్స్ ఉన్నాయి, మంచి ఫైట్స్ ఉన్నాయి ఆడ. అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. గండికోటకు వచ్చి ఒకసారి చూడండి. గండికోట చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పెన్నా నది మొత్తం చాలా బాగుంటాయి. ఇక్కడ పరిసరాలు అన్నీ బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్. ఓకే, బాయ్. వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ.